గత కొద్ది రోజులుగా భారత్ పాక్ మధ్య కొనసాగిన యుద్ధ వాతావరణానికి బ్రేక్ పడింది. భారత్ చేసిన దాడులకు తోకచాడించిన పాక్ కాల్పుల విరమణ కోసం కాళ్ల పేరానికి వచ్చింది. సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గించాలని, ఒకవేళ ఒక తూటా పేలినా సీరియస్ గా పరిగణిస్తామని భారత్ స్పష్టం చేసింది. మరోవైపు ఈ కాల్పుల విరమణ క్రెడిట్ మొత్తం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొట్టేశారు. తన వల్లే ఇరు దేశాలు యుద్ధాన్ని ఆపేశాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే జాతిని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ ఎక్కడా ట్రంప్ ప్రస్తావన తీసుకురాలేదు. కేవలం సైన్యానికి మాత్రమే ఆయన సెల్యూట్ చేశారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలకు బ్రేక్ పడింది. ఇరు దేశాల డీజీఎంఓలు హాట్ లైన్లో మాట్లాడుకున్నారు. హాట్ లైన్లో దాదాపు 45 నిమిషాల పాటు డీజీఎంఓలు సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకి వీరి భేటీ జరగ్గా కాసేపటికే సమావేశాన్ని సాయంత్రానికి వాయిదా వేశారు. ఈ సందర్భంగా సరిహద్దు వెంబడి ఇరువైపులా సైన్యాన్ని తగ్గించాలని నిర్ణయించారు. డ్రోన్లు, మిసైల్ దాడులు జరగొద్దని ఆకాంక్షించారు. ఒకవేళ ఒక్క తూటా పేలినా సీరియస్ గా పరిగణించాలని తీర్మానించారు. ఈ నెల 10న కాల్పుల విరమణపై ఇరు దేశాల నుంచి ప్రకటనలు వెలువడిన వెంటనే డీజీఎంఓల సమావేశాన్ని ఖరారు చేశారు. అయితే డ్రోన్లు, మిసైల్స్ దాడులు జరగొద్దని, కాల్పుల విరమణను పాటిద్దామని ఇరు దేశాలు నిర్ణయించాయి. అయితే డీజీఎంఓల భేటీ అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. భారత్, పాకిస్తాన్ల మధ్య అణుయుద్ధాన్ని తానే ఆపారని, అణుయుద్ధం జరిగి ఉంటే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయేవారన్నారు. అందుకే అణుయుద్ధాన్ని ఆపేలా భారత్, పాక్లపై ఒత్తిడి తీసుకువచ్చానన్నారు. యుద్ధం కొనసాగిస్తామంటే వ్యాపారం చేయరని చెప్పారని, దీంతో ఆ రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని తెలిపారు. దాయాది దేశాల కాల్పుల విరమణ క్రెడిట్ నాదే అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతేకాదు యుద్ధం విషయంలో భారత్ ప్రస్తుతం చర్చలు జరుపుతున్నట్లు ట్రంప్ చెప్పారు. త్వరలో పాక్తో కూడా మాట్లాడతానని వివరించారు. Before we begin, let me say a few words about the historic events that took place over the last few days. On Saturday, my administration helped broker a full and immediate ceasefire, I think a permanent one, between India and Pakistan, ending a dangerous conflict of two nations with lots of nuclear weapons. And they were going at it hot and heavy, and it was seemingly not going to stop. And I'm very proud to let you know that the leadership of India and Pakistan was unwavering, powerful, but unwavering in both cases, and having these, they really were, from the standpoint of having the strength and the wisdom and fortitude to fully know and to understand the gravity of the situation. And we helped a lot. And we helped also with trade. I said, come on, we're going to do a lot of trade with you guys. Let's stop it. Let's stop it. If you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. People have never really used trade the way I used it. That I can tell you. And all of a sudden they said, I think we're going to stop. And they have. And they did it for a lot of reasons, but trade is a big one. We're going to do a lot of trade with Pakistan. We're going to do a lot of trade with India. We're negotiating with India right now. We're going to be soon negotiating with Pakistan. And we stopped the nuclear conflict. I think it could have been a bad nuclear war. Millions of people could have been killed. So I'm very proud of that. I also want to thank ఇక ఆపరేషన్ సింధూర్పై భారత ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్ 3 రోజుల్లోనే కాళ్ల బేరానికి వచ్చిందని మోదీ తెలిపారు. ఉగ్రవాదులపైనే మన సైన్యం దాడి చేస్తుందని, కానీ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని మద్దతుగా ఉంటూ మనపై ఎదురుదాడి చేస్తుందన్నారు. పాకిస్తాన్కు నేరుగా బుద్ధి చెప్పామన్నారు. ఉగ్రవాదం, చర్చలు ఒకేసారి ఉండే అవకాశం లేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్ మిసైల్స్ అన్నీ మన రక్షణ వ్యవస్థల ముందు తేలిపోయాయని, మనం మాత్రం పాకిస్తాన్ గుండెల్లో బాంబులు పేల్చామని మోదీ తెలిపారు. భారత్ దాడి తర్వాత బ్రతికి ఉంటే చాలని పాకిస్తాన్ అనుకుంటోందని, కలలో కూడా ఉలిక్కిపడేలా పాకిస్తాన్ను దెబ్బతీశామని మోదీ స్పష్టం చేశారు. అణుదాడి చేస్తామని బెదిరిస్తే సహించేది లేదన్నారు. పాక్ తోకజాడిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
భారత్పై ఉగ్రవాదంతో మళ్లీ దాడి చేస్తే ముఖం పగిలే రీతిలో సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. అణ్వాయుధాలను అడ్డం పెట్టుకుని ఉగ్రవాదానికి పాల్పడతామని అంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. అయితే భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించిన క్రెడిట్ తనదేనంటూ ట్రంప్ చేసిన ప్రకటనపై మోదీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పాకిస్తాన్తో చర్చలు అంటూ జరిగితే అది ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశంపైనే అని స్పష్టం చేశారు. అయితే కశ్మీర్ అంశంపై ఎవరి మధ్యవర్తిత్వం తమకు అవసరం లేదని మోదీ స్పష్టం చేశారు. प्रिय देशवासियों, नमस्कार। हम सभी ने बीते दिनों में देश का सामर्थ्य और उसका संयम दोनों देखा है। मैं सबसे पहले भारत की पराक्रमी सेनाओं को, सशस्त्र बलों को, हमारी खुफिया एजेंसियों को, हमारे वैज्ञानिकों को, हर भारतवासी की तरफ से सैल्यूट करता हूं। हमारे वीर सैनिकों ने ऑपरेशन सिंदूर के लक्ष्यों की प्राप्ति के लिए असीम शौर्य का प्रदर्शन किया। मैं उनकी वीरता को, उनके साहस को, उनके पराक्रम को आज समर्पित करता हूं। हमारे देश की हर माता को, देश की हर बहन को और देश की हर बेटी को ये पराक्रम समर्पित करता हूं। साथियों, 22 अप्रैल को पहलगाम में आतंकवादियों ने जो बर्बरता दिखाई थी, ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించిన కాసేపటికే భారత గగనతలంలోకి పాకిస్తాన్కు చెందిన పలు డ్రోన్లు ప్రవేశించాయి. తొలుత పఠాన్కోట్ వద్ద రాత్రి 8:30 సమయంలో 1, బమియాల్ వద్ద 2 నిఘా డ్రోన్లను గుర్తించారు. రాత్రి 9:20 సమయంలో జలంధర్, సాంబా సెక్టార్ వద్ద నిఘా డ్రోన్లను సైన్యం కూల్చివేసింది. అమృత్సర్ వైపు డ్రోన్లు దూసుకురావడంతో న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఇండిగో విమానం వెనుదిరిగింది. ఆయా ప్రాంతాల్లోని డ్రోన్లను సమర్థంగా కూల్చివేశామని, సరిహద్దుల దగ్గర పరిస్థితి ప్రశాంతంగా ఉందని సైన్యం తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా జమ్మూ కశ్మీర్లోని సాంబా, హోషియార్పూర్లో బ్లాకౌట్ను ప్రకటిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.